హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే శ్రావణ శుక్రవారం రెండవ వారం రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ వ్లాగ్ అండి. ఇప్పుడైతే 6:30 అలా అయితే అవుతా ఉంది. మా లస్త అయితే క్లాస్కి అయితే వెళ్ళిపోయింది. నేనైతే ఆల్రెడీ నైటే అన్ని పనులు అయితే చేసుకునేసాను కదా. ఇంకా బయట అయితే వచ్చి ఇంకా మొత్తం ఒకసారి అయితే చూస్తున్నాను, వాన ఏమన్నా పడిందా ఏమి అనేసని. ఇంకా ఎట్లో పడలేదు. ఇక్కడైతే నేను పొద్దున్నే లేచానులేండి, ఫ్రెష్ అయిపోయి పప్పు అయితే పెట్టేశాను కుక్కర్లో అయితే. అలానే బియ్యం కూడా కడిగి నానబెట్టేశాను కుక్కర్లోనే. ఈరోజైతే బ్రౌన్ రైస్ అయితే వండేశాను. ఇంకా పాలు అయితే ఉన్నాయి, డింపుల్కి అయితే పాలు ఇవ్వాలి. అలానే ప్రసాదం కూడా పెట్టాలి స్టవ్ పైన అయితే. ఈరోజు నైవేద్యంగా అమ్మవారికి అయితే బెల్లం పొంగల్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, చింతపండు కూడా నానబెట్టేశాను సాంబార్ చేద్దామని. పప్పు ఉడకబెట్టేశాను కదా, ఇంకా చింతపండు కూడా నానబెట్టేశాను. ఈ మామిడి పండ్లు అయితే మా పిన్ని వాళ్ళైతే ఇచ్చి పంపించారు కుప్పం నుంచి అయితే. ఇక్కడ ప్రసాదంకి అయితే ఒక గ్లాస్ బియ్యానికి 3/4 గ్లాస్ అయితే పెసరపప్పు అయితే వేసి 2 సార్లు నీట్గా వాష్ చేసి 1కి 6 లెక్కనైతే నీళ్ళైతే పోసి పెట్టేశాను. ఇంకా ప్రసాదం గిన్నెకి కూడా ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టి స్టవ్ పైన అయితే ముట్టించేసాను. ఇంకా టైం కూడా అయిపోతుందని రైస్ కూడా కుక్కర్లో అయితే పెట్టేశాను. డింపుల్కి అయితే పాలు అయితే వేడి చేస్తున్నాను. లస్తాకి అయితే ఆల్రెడీ పాలు ఇచ్చేసాను, తాగేసి అయితే క్లాస్కి వెళ్ళిపోయింది. ఈరోజైతే అసలు కొంచెం లేట్గానే అయితే స్టార్ట్ చేశాను. లేచింది అయితే ఫాస్ట్గానే లేచాను, కానీ పనులే అసలు అవ్వనే లేదు. ఈరోజైతే కొంచెం టెన్షన్ అయిపోయింది. ఇక్కడ ప్రసాదం ఉడుకుతూ ఉంది, ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా ఉడికేటప్పుడైతే నేను ఇంకా సిమ్లో అయితే పెట్టేశాను, నిదానంగా ఉడకని అని. హైలో పెట్టి ఉడికిస్తే బియ్యం ఉడకకుండా వాటర్ అంతా ఇంకిపోతుంది, కానీ ప్రసాదం అయితే ఉడకదు. అందుకే సిమ్లో పెట్టేశాను. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది కదా, ఆవిరి వచ్చేసింది. ఇంకా అందులో 1 స్పూను పసుపు పొడి, 2 స్పూన్లు మిరప్పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి, ఇంకా తగినంత ఉప్పు కూడా వేసి పప్పు అయితే మెదిపేస్తున్నాను. ఈరోజు మునక్కాయ సాంబార్ చేస్తున్నాను. మామిడికాయలు తెచ్చిచ్చినప్పుడే మా చెల్లి వాళ్ళైతే మునక్కాయలు కూడా తెచ్చిచ్చారు. వీటినైతే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే ఆల్రెడీ పెట్టున్నాను నేనైతే. ఇవాళైతే మునక్కాయ సాంబార్ అయితే చేసేస్తున్నాను. అలానే వడియాలు అయితే చేస్తున్నాను పిల్లలకైతే. ఈరోజు ఇంకా ఫ్రై అయితే ఏం చేయలేదు, సాంబార్లోకి వడియాలు బాగుంటాయని వడియాలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఇక్కడ డింపుల్కి అయితే హార్లిక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. వద్దని చెప్పాడు, నేనే మళ్ళీ పాలు తాగకపోతే ఎలాగా, ఇంకా ఈవినింగు లేటుగా వస్తావు, ఇంకప్పుడు ఆకలి అనేసని అన్నం తినేస్తావు, ఇప్పుడైనా తాగితే కదా అని అరిచి పాలైతే ఇస్తున్నాను. ఇంకా తనకైతే పాలు ఇచ్చేసి ఇంకా నేనైతే ప్రసాదం అయితే మళ్ళీ ఒకసారి అయితే కలిపాను. సాంబార్ కూడా కొంచెం ఉడికింది, ఇంకా మధ్య మధ్యలో అయితే కలుపుతున్నాను. ఇది వేడెక్కే లోపల నేనైతే ఇంకా సాంబార్కి అయితే అన్ని తరిగి అయితే పెట్టుకునేసాను. ఇంకా పప్పు అయితే పక్కకు మార్చేసి నేనైతే ఇంకా పెనుమైతే పెట్టేశాను. ఇక్కడ అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. టమోటాలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ అయితే రెడీ చేసుకొని ఇంకా నేనైతే తిరగబాత అయితే పెట్టేస్తున్నాను సాంబార్కి అయితే. పోయిన వారము ఇలా టెన్షన్ పడలేకే నేనైతే పెరుగన్నం అయితే నైవేద్యం చేసి అదే లంచ్ బాక్స్కి అయితే ఇచ్చేసాను మొదటి శుక్రవారం అయితే. ఇవాళ అయితే ఇంకా కుదరదు, పిల్లలకి అలా చేసి పంపించలేను, బెల్లం ప్రసాదం చేశాను కాబట్టి. అందుకే ఇవాళ సాంబార్ చేస్తున్నాను. టైం కొంచెము అడ్జస్ట్ అవ్వదు పూజ చేయడం వల్ల అయితే, మార్నింగే అన్నీ చేయడం వల్ల. ఇక్కడ పెనం వేడెక్కాక ఇంకా ఆయిల్ అయితే 2 స్పూన్లు వేసాను. అందులోనే ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసి అది బాగా వేగాక ఇంకా టమోటా కూడా వేసేస్తున్నాను. పప్పు అయితే ఉడుకుతూ ఉంది, ప్రసాదం కూడా లైట్గా ఉడికిపోయింది, ఇంకొంచెం వాటర్ ఉంది. ఇవన్నీ వేగాక ఇంకా మునక్కాయ కూడా వేసేస్తున్నాను.
మామిడికాయ ఉండుంటే బాగుండు పచ్చిది. ఇంక ఇప్పుడు లేక ఉట్టి మునక్కాయ సాంబారే చేసేస్తున్నాను. ఇంక ఇది కొంచెం వేయించాను మునక్కాయ తాలింపుల్లో అయితే. ఇంక అది వేగాక ఇంకా పప్పు ఉడకబెడుతున్నాను కదా, అదైతే ఇటు పెనంలోకి అయితే పోసేసాను. ఇలా ముందుగానే వేడి చేయడం వల్ల సాంబార్ త్వరగా ఉడికిపోతుంది. టైం లేనప్పుడు ఇలా పెట్టేస్తాను నేనైతే. ఇంక ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి అయితే బాగా కలుపుతున్నాను. కొంచెం వాటర్ కూడా పోసాను. ఇంకా మునక్కాయ ఉడకలేదు కదా, ఉడికిపోయి ఉంటే ఇంకా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. కొంచెంసేపు ఉడికి ఆపేస్తే సరిపోతుంది. ఇంకా మునక్కాయ ఏం ఉడకలేదు కాబట్టి కొంచెం పలసన చేశాను సాంబార్ అయితే. అది ఉడికేసరికి సాంబార్ కూడా చిక్కగా వచ్చేస్తుంది. ఇంకా ప్రసాదాన్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే కలిపాను. ఇంకా వాటర్ ఏమీ లేదనేసని నేనైతే బెల్లం అయితే 1 కప్ అయితే వేసేసాను. వేసి ఇంకా మొత్తం అయితే ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇదంతా ఇంకా సిమ్లో పెట్టి నేను చేస్తున్నాను. ఇంక ఇక్కడ రైస్లో అయితే కొంచెం వాటర్ ఎక్కువ పోసినట్టున్నాను. బ్రౌన్ రైస్ చేశాను కదా, అది కొంచెము మేకులుగా ఉంటుందని కొంచెం వాటర్ ఎక్కువ పోసి 3 విజిల్లు అయితే పెట్టాను. అయినా లైట్గా నీళ్ళు ఉన్నట్టు అనిపించింది. అందుకే ప్లేట్ మూత పెట్టి సిమ్లో అయితే ఒక 5 నిమిషాలు ఉంచి ఇంకా ఆపేసాను. ఇంకా సాంబార్ అయితే మధ్యలో మధ్యలో కలుపుతూ ఉన్నాను. ఇంక ఇక్కడ ప్రసాదంలో బెల్లం అంతా కరిగిపోయింది. ఇంక అందులో 4 యాలకులు అయితే దంచి అయితే వేసాను. వేసి మొత్తం అయితే ఒకసారి కలిపేసాను. అది ఉడుకుతూ ఉంది. ఇంక ఇక్కడైతే టిఫిన్కి అయితే ఇంకా సాంబార్ చేశాను కాబట్టి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. సాంబార్లోకి ఇడ్లీ అయితే బాగుంటుందని ఒక దీటి ఇడ్లీ అయితే పెట్టేశాను పిల్లలకి నాకు అనేసని. ఇంక ఇలా ఇడ్లీలు అయితే రెడీ చేసి పెట్టేశాను పాత్రలో అయితే. ఇంకా మూత పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను. కొంచెం 3 స్టవ్లు ఉన్నిన దానివల్ల నాకైతే కొంచెం అడ్జస్ట్ అవుతుంది టైం అయితే, లేకపోతే కొంచెం కష్టమయ్యిన్ను. ఇంకా సాంబార్ అయితే చిన్న స్టవ్ పైన అయితే పెట్టేస్తున్నాను, నిదానంగా ఉడకనీలే అనేసని. ఇంక ఇది ఉడికే లోపల నేను ఇక ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను. సాంబార్ అయిపోయే లోపల ఇడ్లీ కూడా అయితే ఉడికిపోతుంది. డింపుల్ని అయితే పాలు తాగిచ్చేసాక నేనైతే షాప్కి అయితే పంపించాను. తననైతే నేను టెంకాయ ఇంకా ఆకు ఒక్క అరటిపండ్లు అయితే తీసుకొని రమ్మని చెప్పాను. తనైతే తెచ్చేశాడు. ఇంకా ప్రసాదంలో అయితే నేను 1 గ్లాస్ పాలు అయితే పోసాను. మొత్తం ఒకసారి అయితే కలిపేసాను. ఇంకా సాంబార్లో ఒకసారి మా డింపుల్ని అయితే ఉప్పు ఉందా లేదా చూడు అని చెప్తే ఉప్పు తక్కువ అంటే ఇంకొక స్పూను ఉప్పు అయితే వేసాను. ఇంక ఇక్కడైతే నేను చింతపండు కూడా కలిపి అయితే పోసేసాను. మునక్కాయ ఉడికిపోయింది, ఇంక అందుకే పులుపు అయితే పోసాను. పోసి మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఇంక ఇక్కడ ప్రసాదం కూడా అయిపోయింది. ఇంకా ప్రసాదాన్ని అయితే తీసి పక్కనైతే పెట్టేశాను. ఇందులోకైతే ఇంకా జీడిపప్పు, ఎండు ద్రాక్ష ఇవైతే నెయ్యిలో ఫ్రై చేసి అయితే వేయాలి. ఇంకా చిన్న పెనంలో అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. స్టవ్ పైన పెట్టి 2 స్పూన్లు నెయ్యి అయితే వేశాను. నెయ్యి వేడెక్కాక ఆల్రెడీ నేను ఎండు ద్రాక్ష, బాదము, జీడిపప్పు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అదైతే వేసేస్తున్నాను. వేసి నెయ్యిలో అయితే బాగా ఫ్రై చేసి ప్రసాదంలో అయితే వేసేసాను.
ఇలా ఫ్రై చేసి వేసేసానండి. ఇదైతే ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే బాగా కలిపేసాను. ప్రసాదంలోకి నెయ్యి మొత్తము కలిసేటట్లయితే ఇలా కలిపేసి నేనైతే ఇప్పుడు సాంబార్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొకసారి పెద్ద స్టవ్ పైన పెట్టి ఒక నిమిషం ఉడికిచ్చి ఇందులో కొంచెం ఇంగువ, అందులోనే కొత్తిమీర కూడా సన్నగా తరిగైతే వేసి బాగా కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇంకా నేను కూడా రెడీ అయ్యి రావాలి. ఆల్రెడీ స్నానం చేసేసాను. తల స్నానం అయితే పొద్దున్నే. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, శారీ కట్టుకొని పూజ చేద్దామని నేనైతే ఇంకా రెడీ అయ్యి రావాలి. వచ్చి ఫస్ట్ పూజ అయితే చేసేస్తున్నాను. పిల్లలు వెళ్ళేసరికి అయితే ఆల్రెడీ మా వారైతే పూజ చేసేసే వెళ్ళారు. నేనైతే ఇప్పుడు నైవేద్యం పెట్టి అమ్మవారి దగ్గర ఇంకా పూజ అయితే చేసుకోవాలి. ఇంకెలా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మూత అయితే పెట్టేశాను. ఇంకా అలానే ఇడ్లీ ఉడికిందా లేదా అని చూశాను. ఇడ్లీ కూడా ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆపేసి నేను వెళ్ళి రెడీ అయిపోయి అయితే వచ్చేసాను. వచ్చి ఫస్ట్ నైవేద్యం అయితే తీసుకుంటున్నాను. ప్రసాదం అయితే తీసి అమ్మవారి దగ్గర అయితే పెట్టేస్తున్నాను. డింపుల్నైతే త్వరగా రెడీ అవునానా, నేను పూజ చేసేసి వచ్చి ఇంకా నీకు టిఫిన్ పెట్టేస్తాను, అలానే లంచ్ బాక్స్ కూడా ఇచ్చేస్తాను అని చెప్పాను. సరే మమ్మీ, నువ్వు పూజ చేయలే, టైం ఉంది అంటున్నాడు. ఇంకెలా పూజ అయితే చేసేసాను. ఎలా చేశానో చూసేయండి.
నేనైతే సింపుల్గా పూజ అయితే చేసుకునేసానండి. ఆల్రెడీ మా వారు పూలన్నీ పెట్టేసి ఆల్రెడీ పూజ చేస్తున్నారు కాబట్టి పూజ అయితే నాది త్వరగానే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేసాను. వచ్చి ఇంకా ఫస్ట్ డింపుల్కి అయితే ఇడ్లీ అయితే పెట్టిచ్చేస్తున్నాను సాంబార్ వేసి. తనైతే వద్దంటున్నాడు. నాకు వద్దు మమ్మీ, పాలు తాగాను కదా, నాకు ఆకలిగా లేదు అని అరుస్తున్నాడు. నేనే ఇంకా చేసింది ఎవరికి ఇడ్లీలు, తినాల్సిందే నువ్వు అని చెప్పి అరిచి ఇడ్లీలు అయితే 3 అయితే వేసి ఇచ్చాను. తనైతే ఒకటే తిని 2 అట్లే వదిలేశాడు. ఈరోజు ఇడ్లీలు పెట్టిన టైమే అసలు ఎవరే తినలేదు. లస్తా ఒక 2 ఇడ్లీలు తినింది. డింపుల్ ఒక ఇడ్లీ తిన్నాడు. ఇడ్లీలన్నీ ఇంకా అట్లే ఉండిపోయాయి. ఇంకా తనకైతే ఇచ్చాను, తను తినలేదులేండి. నేను పిల్లలకి టిఫిన్ చేయకుండా అన్నం ఎట్లా పెట్టేది అని నేను ఇడ్లీ పెడితే వీళ్ళు తినే లేదు ఈరోజైతే. ఇంకా తనకి ఇచ్చేసి నేనైతే ఇంకా అరుస్తూ ఉన్నాను, తింటావా లేదా అనేసని. ఇంకా అరుస్తూ ఇంకా లంచ్ బాక్స్ అయితే వేసి పెట్టేస్తున్నాను. పిల్లలకైతే ఇద్దరికి వేసేస్తున్నాను. ఇంకా నేను లంచ్ డింపుల్కి వేయించేటప్పుడైతే లస్తా కూడా వచ్చేసింది. ఇంకా తనకు కూడా వేసి పెట్టేస్తున్నానులేండి లంచ్ బాక్స్కి అయితే. ఇవాళ స్నాక్స్కి అయితే బీరకాయ తెచ్చున్నారు కదా మా వారు, ఇంకా అదైతే వేస్తున్నాను. అలానే దానిమ్మ గింజలు ఒలిచిద్దాం అనుకున్నా, మళ్ళీ ఇంకా ప్రసాదం చేశాను కదా అది వేస్ట్ అయిపోతుంది, పిల్లలు ఇంకా ఇప్పుడు తినకపోతే ఇంకా ఈవినింగ్ దాకా ప్రసాదం అట్లే ఉంటుంది అనేసి ఇప్పుడు తినమని చెప్పాను. వద్దు మమ్మీ అన్నారు. ఇంకా సరే స్నాక్స్ టైంలో అన్న ప్రసాదం తినేయండి అని ఇంకా వాళ్ళ భాగం ప్రసాదం అయితే నేను ఇలా బాక్సుల్లోకి అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఇలా ఇద్దరికి అయితే లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకట్లే వడియాలు మర్చిపోయాను వేయించడం అయితే. ఇంకా డింపుల్ అయితే గుర్తు చేశాడు, మమ్మీ వడియాలు ఇస్తానన్నావు కదా అని. ఇంకా మళ్ళీ వడియాలు అయితే ఫ్రై చేస్తున్నాను. టైం అయితే అయిపోయింది. ఇంకా గబగబానైతే వడియాలు అయితే పెట్టేసి ఇంకా ఇక్కడ డింపుల్కి స్నాక్స్లోకి అయితే ఈవినింగ్ వస్తాడు కాబట్టి టెన్షన్ అంతా, లేకపోతే ఇంకా ప్రసాదమే తినేసి వచ్చేయని చెప్పుంటాను. ఈవినింగ్ 7కి అలా వస్తాడు కాబట్టి ఏదో ఒకటి స్నాక్స్ కంపల్సరీ ఇవ్వాలి. 2 స్నాక్స్ అయితే ఇవ్వాలి మధ్యాహ్నంకి ఈవినింగ్కి. ఇంక ఈ పండునైతే నేను కట్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇద్దరికి అయితే. ఇంక ఇక్కడ ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇంకా వడియాలు కూడా ఫ్రై చేసేస్తున్నాను. డింపుల్ని కొంచెం లంచ్ ప్యాక్ చేయడంలో హెల్ప్ చేయమంటున్నాను. లస్తానైతే నేను ఇంకా తలస్నానం అయితే చేయమని చెప్పాను. ఈరోజు మార్నింగే మామూలుగా వెళ్ళేటప్పుడే ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఈరోజైతే తలస్నానం చేయమన్నానని టైం లేదని ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయింది ఫేస్ వాష్ చేసుకొని. ఇంక ఇప్పుడైతే తలస్నానం అయితే చేయమని చెప్పాను, తనైతే వెళ్ళింది. ఇంక ఇక్కడ ఫస్ట్ డింపుల్ని అయితే బయలుదేరిచ్చేవాలి. అసలు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాల. ఎవరికి ఏది పెట్టాలో కూడా కన్ఫ్యూజన్ అయిపోయి ఇంకా నేనైతే ఏది ముందు చేయాలి కూడా అర్థం కాక ఇంకా వెతుకులాడుతూ ఉన్నాను. డింపుల్ అయితే మమ్మీ ఇది నాది అది అక్కది అనేసి చెప్తున్నాడు. టైం అయిపోయింది ఈరోజైతే కొంచెము. ఇంకేడు చూడండి పెద్ద దొంగ, ఇడ్లీ తినమంటే తినలేదు కానీ వడియాలు అటుపోతూ ఇటుపోతూ వడియాలు అయితే తినేస్తున్నాడు.
ఇంక ఇలా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను. ఫస్ట్ డింపుల్కి అయితే ఇచ్చేసాను. నాకు సగం టెన్షన్ అయితే తీరిపోయింది. లస్తా బాక్స్ కూడా ప్యాక్ చేసి తన బ్యాగ్ దగ్గర అయితే పెట్టేశాను. నెక్స్ట్ నేనైతే వీళ్ళ లంచ్ ప్యాక్ చేస్తే కానీ నాకు సగం టెన్షన్ అయితే తీరదు. ఇంకా లస్తా రెడీ అయిపోయిందంటే నేను లస్తాతో పాటు గుడికైతే వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా లస్తా అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది. తనకైతే నేను ఇలా బయట అయితే పెట్టేస్తున్నాను. తననైతే ఇలా రెడీ చేసేసి నేనైతే ఇంకా గుడికి తీసుకొని వెళ్ళడానికి పూలు, ఇంకా కర్పూరము, ఇంకా అగరబత్తి ఇవన్నీ అయితే కవర్లో అయితే పెట్టుకునేసాను. పెట్టుకొని ఇంకా లస్తా బయలుదేరిందంటే ఇద్దరం అయితే వెళ్దాము అనుకుంటున్నాము గుడికైతే. తనకి కూడా దర్శనం చేపించి కాలేజీకి అట్లే పంపిద్దాము అని ఇంకా బయలుదేరుతున్నాము తనతో పాటే. డింపుల్కి అయితే టైం ఉండదు, 8:20కి అంతా వెళ్ళిపోతాడు కాబట్టి తనని గుడికి తీసుకొని వెళ్ళే టైం ఉండదు. లస్తాకి కొంచెం టైం ఉంటుంది, అందుకే కొంచెం హడావిడి అయిపోయింది. నేను కూడా తనతో వెళ్ళాలి అనేసి ఇంకా లస్తా కూడా రెడీ అయిపోయి ఇద్దరం అయితే మా వీధి మొదట్లో ఉండే అమ్మవారి గుడికి అయితే వెళ్ళి ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని తనైతే పంపించేశాను. ఆ తర్వాత మా ఇంటి పక్కనే ఉండే ఆంటీ నేను అయితే వరదరాజుల స్వామి గుడికి అయితే వచ్చాము. ఇంక ఇక్కడైతే అభిషేకం కూడా చేశారు అమ్మవారికి అయితే. నేను ఆంటీ అయితే ఇంకా పాలు పెరుగు కూడా అభిషేకానికి అయితే ఇచ్చి అభిషేకం చూసుకొని 12:30 అయిపోయింది. నేను వెళ్ళింది అయితే 9:30కి వెళ్ళాను, వచ్చిందేమో 12:30కి అయితే ఇంటికి వచ్చాను. ఇంక ఇప్పుడు వచ్చి నేనైతే కొంతసేపు అయితే కూర్చునేసాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఇంకా తినకుండా వెళ్ళాను. నాకు అభిషేకం ఉంటుందని తెలీదు, ఆంటీ చెప్పారు అభిషేకం కూడా ఉంటుంది అనేసి. ఇంకా తను చెప్పాక ఇంకా నాకు తోడుండారు కదా, ఇంకా చూసుకొని వద్దాము అనేసి అంతలో శ్రావణ శుక్రవారాలు కదా మంచిది అనేసి అభిషేకం చూసుకొని వచ్చి ఇంకా దేవుడి దగ్గర ఉండే ప్రసాదం అయితే ఫస్ట్ అయితే తింటున్నాను. నేనైతే ఇంకా ఏం తినలేదు, ఇంకా గమ్మునే పనుకునేసాను, ఆడికి అలసిపోయాను. ఇంక ఈవినింగు అలా అయితే ఇంకా గుళ్ళో అయితే అభిషేకం అయిపోయాక ఇలాగా గాజులు పసుపు దారం కూడా ఇచ్చారు. ఇంకా అదైతే నేను ఈవినింగు దీపం పెట్టే ముందు అయితే ఇలా వేసుకొని మెడలో పసుపు దారం కూడా కట్టుకున్నాను. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఈరోజు ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను. దీని కంటిన్యూ వ్లాగ్ కూడా వస్తుంది, నెక్స్ట్ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది, మిస్ కాకుండా అయితే చూడండి. ఓకే అండి, ఇవాళ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. బాయ్ బాయ్ అండి.